మొదటి అధ్యాయము 7వ వచనాన్ని అందరము కలిసి చదువుకుంటాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అందులో మొదటి లైను మళ్ళీ చదువుతాం. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. ప్రభు యొక్క సహాయం కొరకై ప్రార్థనలో ప్రభు వైపు చూద్దాం. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి మిమ్మల్ని స్తుతించి గణపరిచే ధన్యతిస్తున్నందుకై స్తోత్రాలు. ఇప్పటి వరకు ప్రభా పాటలలో సహాయం చేస్తూ వచ్చినందుకై స్తోత్రాలు. హృదయపూర్వకంగా పాడగలిగిన ప్రియులందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, చదవబడిన లేఖన భాగమును జ్ఞాపకం చేసుకున్నాము. ఆరాధనకు సహకారంగా ఇంకా కొన్ని మాటలు మీ పరిశుద్ధ గ్రంథములో ధ్యానించుట కొరకై మీ పరలోక సింహాసనం నుంచి మీ మాటలు వెల్లడిపరచమని నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరచుము. మీ యొక్క ప్రేమ ఎంత గొప్పదో, దాని యొక్క పొడవు, వెడల్పు, లోతు, ఎత్తు ఏమై ఉన్నాయో ప్రభా మేము గ్రహించి ఆ వాక్యపు గ్రహింపులో నాయన నిజమైన ఆరాధికులుగా మేము మిమ్మల్ని ఆరాధించినట్లుగా మా అందరికీ సహాయము చేయమని నన్ను కూడా మీ శిలువ చాటును మరుగుపరచుము. నా నోటి యందు మీ మాటలుంచి మీ నామ మహిమ కొరకై నడిపించమని మీ పుణ్యరక్తాన్ని నా మీద ప్రోక్షించుకొనుచు నా ప్రతి బలహీనత, నా ప్రతి అవిధేయతను మీ యొక్క నామములో కొట్టివేసి మీ రక్త ప్రోక్షణం కిందకి తీసుకొని వస్తూ యేసయ్య వారి ఘనమైన నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ ఈ మాట సెలవిస్తూ వచ్చాడు. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి. దేవుని కృపా మహదైశ్వర్యం అంటే ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్. దేవుని యొక్క కృప, ఐశ్వర్యము, మహదైశ్వర్యం. కాబట్టి దేవుని యొక్క ఐశ్వర్యాన్ని లెక్కించడం అనేది మన వల్ల అయ్యేటువంటి పనే కాదు. దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మనం లెక్కించలేం. అది మన జ్ఞానానికి మించినటువంటిది. హమ్మింగ్ వస్తుంది అనుకోండి, చూడు, మామూలుగా పెట్టి, ప్లెయిన్గా పెట్టి, హమ్మింగ్ వస్తుంది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ఎంత గొప్పదంటే మానవుని యొక్క జ్ఞానానికి అందనిది, మన యొక్క బుద్ధికి అర్థము కానిది, మన యొక్క ఆలోచనలకు మించినటువంటిది దేవుని యొక్క జ్ఞానం. ఈ జ్ఞానాన్ని మనం దాచలేం. ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకోవటం అంత సామాన్యమైనటువంటి విషయము కాదు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది. కాబట్టి ఈ జ్ఞానాన్ని ఎఫెసీ సంఘస్థులు, ఈ యొక్క ఐశ్వర్యాన్ని ఎఫెసీ సంఘస్థులు వాళ్ళ యొక్క జ్ఞానాన్ని ఉపయోగించి అర్థం చేసుకోవాలని పౌలు గారు ఈ మాటలు ఈ సంఘస్థులకు సెలవిస్తూ వచ్చినాడు. అట్లనే పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క ఐశ్వర్యాన్ని గురించి మానవులు అర్థం చేసుకునేటట్లుగా ఈ పరిశుద్ధమైన గ్రంథంలో అక్కడక్కడ గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. కాబట్టి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం ఏం చేయాలి? అర్థం చేసుకోవడానికి, అట్లనే దేవుని యొక్క ఐశ్వర్యాన్ని మనము అర్థం చేసుకొని అనుభవించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకనే చూడండి, 2వ సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 9వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తాం. మొదటి వచనం, యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు. చాలు, అట్లనే చాలు. కాబట్టి యోనాతానును బట్టి ఉపకారము చూపటానికి ఈ అధ్యాయం కానీ మనం చూసినట్లయితే మొత్తం 13 వచనాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ఈ అధ్యాయంలో ఉన్న 13 వచనాలు కూడా దావీదు గురించి, యోనాతాను గురించి, మెఫీబోషెతు గురించి కొన్ని విషయాలను దేవుడు గ్రంథస్థం చేస్తూ వచ్చినాడు. ఎందుకంటే దావీదు గురించి మనం ఆలోచించినప్పుడు దావీదుకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే ఉపకార బుద్ధి. అట్లనే యోనాతాను, దావీదు మంచి స్నేహితులు. కాబట్టి ఇప్పుడు యోనాతానును బట్టి దావీదు తన కుటుంబంలో ఎవరైనా ఉన్నారో ఏమో అని ఆయన విచారణ చేయడానికి పూనుకున్నాడు. కాబట్టి యోనాతాను విషయాన్ని ఆలోచించినప్పుడు, యోనాతాను అని అంటే ఈజ్ గివెన్ బై గాడ్, దేవుని చేత అనుగ్రహించబడినవాడు, అంటే దేవుని వరము. అట్లనే మెఫీబోషెతును చూసినప్పుడు మెఫీబోషెతు అంటే ఈజ్ ద డిస్ట్రాయర్ ఆఫ్ షేమ్, సిగ్గును నాశనం చేసేవాడని అర్థం అన్నమాట.
యోనాతాను, తర్వాత మెఫీబోషెతు. ఈ మెఫీబోషెతు ఎక్కడున్నాడు? మెఫీబోషెతు 4వ వచనం చదవండి. 4వ వచనం. అతడు లోదెబారులో అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటనున్నాడని రాజుతో నేను. ఎక్కడున్నాడు? లోదెబారులో ఉన్నాడు. లోదెబారు అంటే చవిటి స్థలం. మనకి చిలకలను ఉంటాయి, లేకపోతే బాడవలను ఉంటాయి, పొలాలు ఉంటాయి, రకరకాల పొలాలు. కొన్ని పొలాలు బాగా పండే సారవంతమైన నేల కలిగి ఉంటాయి, కొన్ని పొలాలు రాళ్ళు రప్పలు ఉన్న పొలాలు ఉంటాయి, కొన్ని పొలాలు సౌడు భూములు ఉంటాయి, అవి ఏమీ పండవన్నమాట. పంట వేసినా కూడా అరాకొరా పండి అయిపోయింది అనమాట. ఇప్పుడు సవిటి భూమి అంటే దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ నో ప్యాచర్స్. ప్యాచర్స్ అంటే పచ్చిక లేనటువంటి మైదాన ప్రాంతం అన్నమాట, పొలాలు. కాబట్టి ఇలాంటి ప్రదేశంలో ఎవరికి ఉపయోగం పడనటువంటి ఆ స్థలంలో ఎవరున్నారు? మెఫీబోషెతు ఉన్నాడు. మెఫీబోషెతు నిరుపయోగమైన స్థలంలో ఉన్నాడు. అది ఎవరికి కూడా పనికిరానటువంటి స్థలం. అలాంటి స్థలంలో ఉన్న మెఫీబోషెతుని దావీదు గుర్తు చేసుకున్నాడు. అందుకని ఏమన్నాడు? యోనాతానును బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబంలో ఎవడైనా కలడాయని దావీదు అడిగెను. దావీదుకున్న ఒక మంచి లక్షణం ఏంటంటే ఉపకార బుద్ధి. కాబట్టి చాలా రకాలుగా ఉంటాయి. ఇప్పుడు మానవుని యొక్క నైజం, మానవుని యొక్క బుద్ధి ఏంటంటే ఉపకారం చేసిన వాళ్ళకు ఉపకారం చేయటం, అపకారం చేసినోడికి అపకారం చేయటం. అది మానవుని యొక్క బుద్ధి, మానవుని యొక్క లక్షణం. మరి క్రైస్తవుని బుద్ధి అపకారం చేసినోడికి కూడా ఉపకారం చేయటం అనేది క్రైస్తవుని యొక్క బుద్ధి, దేవుని యొక్క లక్షణం. కాబట్టి దావీదుకి ఈ మంచి లక్షణం ఉంది. దావీదుకున్న ఆయన ఫేవరెట్ వర్డ్స్ ఏందని మనం దావీదుని అడగగలిగితే దావీదు చెప్పే మాట ఏంటంటే ఉపకార బుద్ధి, ఉపకారం. కాబట్టి దావీదుకి ఫేవరెట్ వర్డ్స్, ప్రతి వారికి ఫేవరెట్ వర్డ్స్ ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ బక్సింగ్ అంకుల్ ఉండేవాడు అప్పట్లో, ఆయనకు కూడా కొన్ని ఫేవరెట్ వర్డ్స్ ఉన్నాయి. ఏంది ఆ ఫేవరెట్ వర్డ్స్ అంటే దేవుని యొక్క మందిరం అంటే, దేవుని బలిపీఠం అంటే, దేవుని సంఘం అంటే, దేవుని యొక్క సేవా పరిచర్య అంటే ఆయనకు బాగా ఇష్టం అన్నమాట. ఆయన ఫేవరెట్ వర్డ్స్ అయ్యి. దావీదు యొక్క ఫేవరెట్ వర్డ్ ఏంటంటే ఉపకారము. అందుకనే 103వ కీర్తన 2వ వచనంలో ఏమన్నాడు? కీర్తన గ్రంథం 103వ కీర్తన 102. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని మరువకుము. కొంచెం సౌండ్ పెట్టు. ఇది వస్తుంది, ఈ సౌండ్ వస్తుందా? ఎందుకని? కాబట్టి దావీదుకున్నటువంటి ఈ లక్షణం ఏంటంటే ఉపకార బుద్ధి. కాబట్టి వాస్తవానికి దావీదు మెఫీబోషెతుకి ఉపకారం చూపించకూడదు. ఎందుకు చూపించకూడదంటే వాళ్ళ తాత అయిన సౌలు ఏం చేశాడు? దావీదుని తరుముతా వచ్చాడు, చంపడానికి ప్రయత్నం చేస్తూ వచ్చాడు. అయితే గీతే ఎవరికి ఉపకారం చేయాలి? దావీదు సింహాసనం ఎక్కడానికి ఎవరు కారకుడైనాడో ఆయనకు ఉపకారం చూపించాలి. కారకుడు ఎవరు? సమూయేలు దావీదు దగ్గరికి వెళ్ళి తైలపు కొమ్ము తీసుకొని దావీదుని అభిషేకించి దేవుడు నిన్ను రాజుగా నియమించడానికి ఇష్టపడుతున్నాడు అని దావీదు అక్కడ అడవిలో గొర్రెలను కాసుకుంటా ఉంటే ఆ కరసాటి వాడిని పిలుచుకురమ్మని చెప్పి దావీదుని సమూయేలు దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా అభిషేకిస్తూ వచ్చాడు. అయితే గీతే ఎవరికి ఉపకారం చూపించాలి? రాజు అయిన తర్వాత సమూయేలుకు చూపించాలి. సమూయేలును తీసుకొని రావాలి, ఆయనను అభిషేకించాలి, అట్లనే ఆయనకి ఉన్నతమైనటువంటి ఆసనం వేసి ఆయన గౌరవించాలి. కానీ దావీదు పూనుకుంది ఎవరికి ఉపకారం చూపించడానికంటే మెఫీబోషెతుకి, సౌలు కుటుంబంలో ఉన్నటువంటి వారికి, శత్రువులైన వారికి ఉపకారం చేయడానికి దావీదు పూనుకున్నవాడుగా ఉన్నాడు. ప్రియులరా, నేను ఒకప్పుడు దేవునికి శత్రువులుగా, దేవునికి విరోధమైన వారిగా, దేవునికి పనికిరానటువంటి పరిస్థితిలో, నిరుపయోగమైన స్థితిలో మనం ఉన్నప్పుడు దావీదు ఏ రీతిగా అక్కడ ఒక 5వ వచనం చూడండి. 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 5వ వచనంలో చదువుతాం. 5వ వచనం చదవండి. అప్పుడు రాజైన దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. ఎవరిని పంపించాడు? అక్కడ మనుషులను
పంపెను. ఏం మనుషుల్ని ఎందుకు పంపించాలి? దావీదే సింహాసనం తిరిగి పరుగుమని వెళ్ళొచ్చు కదా. ఎందుకంటే తన ప్రాణ స్నేహితుడు తన ప్రాణ స్నేహితుడు యోనాతాను దావీదు వారి హృదయాలు కలిసిపోయెను, వారి హృదయాలు పెనవేసుకొని పోయెను. అలాంటి మంచి స్నేహం దావీదు యోనాతానుల మధ్య ఉన్నది. అలాంటి ప్రేమ కలిగిన స్నేహితుడు, దట్ ఈజ్ ఇంకోటి స్వయాన బావమరిది కొడుకు, ఇంకెంత ప్రేమ ఉండాలి. కానీ దావీదు ఏం చేశాడు? మనుషులను పంపించినాడు. మనుషులు ఆయన పోలేదు, ఆయన దగ్గర ఉన్న సామంత రాజులను పంపించలేదు, తన కుటుంబ సభ్యులు ఎవరిని పంపించలేదు. ఆయన కింద ఉన్న మనుషులు, వాళ్ళ పేర్లు కూడా రాయబడలేదు ఇక్కడ. ఆయన కింద ఉన్న మనుషుల్లో కొద్ది మందిని పంపించి పిలుచుకొని రమ్మన్నాడు. కానీ మన పరలోకపు దావీదు ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆయన ఏ మనుషుని పంపించలేదు మనల్ని రక్షించడానికి. ఆయనే స్వయంగా ఆ పరలోకములో తండ్రితో కూడా విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోక ఆ పరలోకాన్ని విడిచిపెట్టిన వాడై ఈ లోకానికి మానవునిగా అరుదించి 33.5 సంవత్సరాలు జీవించి పాపము లేనివాడిగా, పాపము చెయ్యనివాడిగా, పాపము చూడనివాడిగా యేసుక్రీస్తు ప్రభువారు మానవులందరి కొరకై ఈ లోకంలో అద్భుతమైన ఆశ్చర్య కార్యాలు జరిగించి, ఇవన్నీ జరిగించడానికి నేను రాలేదు, నశించిపోతున్న మానవుని వెతికి రక్షించడానికి నేను వచ్చానని ఆ పరమదేవుడు పాపి అయిన మానవుణ్ణి పరిగెత్తుకుంటూ ఈ లోకానికి వచ్చాడు. ఇది క్రైస్తవుని ప్రేమ, ఇదే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే చూపించగలిగినాడు. దావీదు ఏం చేశాడు? ప్రేమ ఉంది, ప్రేమ లేదని కాదు, కానీ మనుషులను పంపించి మెఫీబోషెతుని తీసుకొని రమ్మని చెప్తా వచ్చాడు. కానీ పరలోకపు దావీదు ఆయనే స్వయంగా మన కొరకై ఈ లోకానికి వచ్చిన వాడుగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క ప్రేమను మనం గుర్తెరగాలి. దేవుని యొక్క ప్రేమను 4 విషయాల్లో తెలియపరుస్తూ వచ్చినాడు. ఇక్కడ 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయంలో కొన్ని విషయాలు చూడటానికి మనం ప్రయత్నం చేద్దాం. అదే 5వ వచనంలో దావీదు మనుషులను పంపి లోదెబారులోనున్న అమ్మీయేలు కుమారుడగు మాకీరు ఇంటి నుండి అతన్ని రప్పించెను. మెఫీబోషెతును తీసుకొని వచ్చారు. ఇప్పుడు మెఫీబోషెతును తీసుకొచ్చిన తర్వాత 6వ వచనాన్ని చదవండి. సౌలు కుమారుడైన యోనాతానుకు పుట్టిన మెఫీబోషెతు దావీదు నొద్దకు వచ్చి సాగిలపడి నమస్కారము చేయగా, ఇప్పుడు దావీదు ఏమంటున్నాడు? మెఫీబోషెతు. ఆ మాట చూడండి, చాలు ఆ మాట చూడండి ఎట్లా అన్నాడు. అంటే ఆ టోన్ ఆఫ్ అడ్రస్సింగ్ ద పర్సన్. ఆయన ఎవరు? శత్రువుని యొక్క కుమారుడు, అంటే శత్రువుని కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి మెఫీబోషెత్. కానీ దేవుడు ఎంత ప్రేమ కలిగినాడో చూడు. మెఫీబోషెతు అంటున్నాడు, మెఫీబోషెతు అతన్ని పిలిచినప్పుడు అని అతన్ని పిలిచినాడు. దేవుడు ఎప్పుడు కూడా మానవుని ద్వేషించిన వాడు కాదండి. ఆది కాండంలో ఆదామును చూసినప్పుడు, ఆదాము పాపము చేసి దేవుడికి అవిధేయుడిగా ఉన్నప్పుడు దేవుడు అన్నాడు ఆదామును తోలివేస్తూ వచ్చినాడు. అయితే తోలివేయక ముందు ఆదాముతో దేవుడు సంభాషించినప్పుడల్లా ఏమని అడ్రస్ చేశాడు? ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఆదామా అన్నాడు. అరే బురే అని అన్నాడా? ఇప్పుడు కొన్నిసార్లు ఇష్టం లేని అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు, ఇష్టం లేనటువంటి వ్యక్తుల్ని నీవు అడ్రస్ చేయాల్సినప్పుడు మన భాష మారిపోతూ ఉంటుంది. భాష మారిపోయిద్ది, టోన్ మారిపోయిద్ది, అన్నీ మారిపోతూ ఉంటాయి. కానీ దేవుడు అన్నాడు ఆదాముతో ఆదామా అని పిలిచాడు. కయ్యూనుతో నరహంతకుడు అని పిలిచాడు. ఆ కయ్యూను వాళ్ళ తమ్ముడిని చంపేసినా కానీ నరహంతకుడా, దొంగ, ద్రోహి అని ఏమన్నా పిలిచాడా? పిల్లలు ఏమన్నాడు? కయ్యూను నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడా అని అన్నాడు. కానీ ఏమి కూడా వేరే పదాలు అక్కడ వాడబడలేదు. అట్లనే హాగరు పారిపోతూ ఉంది. అంతేగాని ఓ పని అమ్మాయి ఏందమ్మా అది ఏమన్నా పిలిచినాడా? పిలవలే. ఏమని పిలిచాడు? హాగరు. పేరు పెట్టి దేవుడు పిలిచాడు. కాబట్టి యోనాను కూడా ఒకసారి ఆలోచించండి. యోనా ఏం చేశాడు? దేవుడు ఒక చోటకు పంపంటే ఇంకొక చోటకు పారిపోయినాడు. అలాంటప్పుడు యోనాని ఏమనాలి? సోమరిపోతు స్వయంగా యోనా. సోమరిపోతుకు నిలువెత్తు నిదర్శనం యోనా. పడుకొని చక్కగా నిద్రపోతూ ఉన్నాడు. జనమందరూ చచ్చిపోయి అల్లకల్లోలమయ్యే పరిస్థితి, నడి సముద్రంలో ఉండి ఉప్పొంగిపోతూ ఉంటే ఈ మహాశయుడికి ఏమీ పట్టనట్టుగా ఆవిడ యొక్క అమర భాగమునకు పోయి తలగడగా చేసుకొని నిద్రపోతూ ఉన్నాడు. అందుకని ఏమన్నారు? ఓయి నిద్రపోతా, సోమరుడా నిద్రపోతున్నావు అని అన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు? యోనా. దేవుడు పిలిచిన మాట చూడు ఎంత అద్భుతంగా ఉందో.
దేవుడు గొప్పవాడండి. సౌలా సౌలా అని అన్నాడు, కానీ ఏమిరా సౌలా నువ్వు నన్ను హింసిస్తున్నావని అన్నాడా దేవుడు? అనలే. అనాల్సింది. అందరినీ చంపేశాడు, సంఘాన్ని చిత్రహింసలు పెట్టాడు, ఈడుచుకొని పోయాడు, వాళ్ళని హత్య చేశాడండి. హీ మర్డర్డ్ ఆల్ ద బిలీవర్స్. అలాంటి సౌలును పట్టుకుని దేవుడు ఏమన్నాడు? సౌలా సౌలా నువ్వెందుకు నన్ను హింసిస్తున్నావు అనగాని, ఒరే నరహంతకుడా, ఒరే దుర్మార్గుడా, నా బిడ్డలందరినీ నువ్వు తీసుకెళ్ళి హత్య చేసినావు, నువ్వేనా అని అన్నాడా? అనలే. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చూడు. అందుకనే దావీదు దేవునికి ప్రతీకగా ఉన్నాడు. మన పరలోకపు దావీదు ప్రభువైన యేసుక్రీస్తు వారికి పాత నిబంధన కాలంలో ప్రతీకగా ఉన్నటువంటి దావీదు అన్న మాట మెఫీబోషెతు ఏమన్నాడు? మెఫీబోషెతు అని అతన్ని పిలిచినప్పుడు అతడు చిత్తగించుము, నీ దాసుడునైన నేను. అందుకు దావీదు ఏమన్నాడు? నీవు భయపడవద్దు, ఫియర్ నాట్. నీవు భయపడవద్దు, ఫియర్ నాట్. కాబట్టి ఆ సందర్భంగా సహజంగా మెఫీబోషెతు భయపడతా వచ్చాడు. ఎందుకంటే వాళ్ళ తాతగారు చేసిందంతా బహుశా విని ఉంటాడు. కాబట్టి ఇక్కడ దావీదు విషయాన్ని చూసినప్పుడు మెఫీబోషెతుతో ఏమన్నాడంటే భయపడవద్దు, ఫియర్ నాట్. వాస్తవానికి భయపడాలనుకున్నటువంటి మెఫీబోషెతు, ఎందుకంటే వాళ్ళ తాతగారు చేసిన పని బహు ఘోరమైందన్నమాట. మిన్నల్ని తరిమినట్టుగా తరుముతూ వచ్చాడు. కాబట్టి దావీదు కూడా చాలాసార్లు ఒప్పుకుంటూ వచ్చినాడు, ఎందుకు నన్ను తరుముతూ ఉన్నావు? నేను మిన్నల్ని వంటి వాడిని కదా, నువ్వెందుకు నన్ను తరుగుతున్నావు అని దావీదు చాలాసార్లు వాపోతూ వచ్చాడు. అయినా సౌలు ఊరుకున్నాడా? ఊరుకోలేదు. తరుముతా వెంటబడి తరిమి అవకాశం వస్తే చంపేయాలని చూసినాడు. ఎంత బహు దుర్మార్గంగా ప్రవర్తించినటువంటి సౌలు కుటుంబానికి చెందినటువంటి మెఫీబోషెతు భయపడటం అనేది అది సహజమైనటువంటి సంగతి అన్నమాట. కాబట్టి భయపడవద్దు అని సెలవిస్తూ వచ్చినాడు. తర్వాత 7వ వచనం చదవండి. 7వ వచనం 2వ సమూయేలు గ్రంథం 9వ అధ్యాయము 7వ వచనం. నీవు భయపడవద్దు, నీ తండ్రి అయిన యోనాతాను నిమిత్తము నిజముగా నేను నీ ఉపకారము చూపి నీ పితరుడైన సౌలు భూమి అంతయు నీకు మరలా ఇప్పింతును, మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. ఇక్కడ 2 మాటలు కనపడుతున్నాయి. మరియు నీవు సదాకాలము నా బల్ల యొద్దనే భోజనము చేయుదువని సెలవీయగా. నా బల్ల యొద్దనే. కాబట్టి ఇప్పుడు ఈ బల్ల దేవుడు దావీదును ప్రేమించి రాజుగా చేసిన తర్వాత లోదెబారులో ఉన్నటువంటి మెఫీబోషెతును దావీదు ఏం చేశాడు? మనుషులు పంపించి తీసుకొని వచ్చిన తర్వాత తన యొక్క అంతఃపురంలో ఈ మెఫీబోషెతుకి తన బల్ల యొద్దనే భోజనాన్ని ఏర్పాటు చేస్తూ వచ్చాడు. వాస్తవానికి మెఫీబోషెతు ఎలాంటి వాడు? ఈజ్ హ్యాండిక్యాప్డ్, కుంటివాడు. అతని 2 కాళ్ళు కుంటివి. ఈజ్ హ్యాండిక్యాప్డ్, అంగవైకల్యము కలిగిన వాడు. అలాంటి అంగవైకల్యము కలిగినటువంటి మెఫీబోషెతు ఇప్పుడు ఎవరు బల్ల దగ్గర కూర్చున్నాడు? దావీదు యొక్క బల్ల దగ్గర. మామూలుగా చూస్తే దావీదుకి ఒక భోజనపు బల్లే ఉండదు. ఎందుకంటే ఈయన రాజుగారు కాబట్టి కుటుంబానికి ఒక భోజనపు బల్ల, కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ భార్య భర్త పిల్లలు కూర్చొని భోజనం చేయడానికి ఒక డైనింగ్ టేబుల్. అట్లనే తనతో సమానమైన అటువంటి మిగిలిన రాజులు, చుట్టుపక్కల రాజులు వచ్చినప్పుడు రాజులకి ఇచ్చే భోజనం విందు వేరుగా ఉంటుంది. అందుకని వాళ్ళకు ఒక డైనింగ్ టేబుల్. అట్లనే తన కింద పనిచేసేటువంటి సామంతులు కానీ మంత్రులు కానీ తర్వాత ఆఫీసర్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకు ఒక డైనింగ్ టేబుల్. అట్లనే రాజు కదా, సామాన్య మానవులు వస్తూ ఉంటారు. సామాన్య మానవులు వచ్చినప్పుడు దావీదు ప్రజలను ఎక్కువగా ప్రేమించాడండి.
దేవుని యొక్క ప్రజలను ఎక్కువగా ప్రేమిస్తూ వచ్చాడు. సామాన్యమైనటువంటి వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి ఒక డైనింగ్ టేబుల్, బహుశా రకరకాలైన డైనింగ్ టేబుల్ వివిధ రకాలుగా ఉండొచ్చు. అయితే ఈ మెఫీబోషెతుని ఎక్కడికి తీసుకెళ్ళాడు? రాజుల యొక్క భోజన బల్ల కాదు, తర్వాత తన కింద ఉన్న సామంతులు, మినిస్టర్స్, మంత్రులు ఉండేది కాదు, సామాన్య మానవులు ఉండేది కాదు. తన అంతఃపురంలో తన కుటుంబం కొరకు ఏర్పాటు చేసిన భోజనపు బల్ల దగ్గరికి మెఫీబోషెతును దావీదు తీసుకొని వెళ్ళినాడు. సదాకాలము తన బల్ల యొద్ద ఆయన ఎక్కడ భోజనం చేస్తాడో అక్కడే భోజనం చేసేటట్టుగా ఏర్పాటు చేశాడు. అంతేగాని మనుషులు పంపించి పలానా దగ్గర ఉన్నాడు మెఫీబోషెతు, ఇవన్నీ తీసుకొని పోయి ఆయనకిచ్చి ఆయన అక్కడే భోజనం చేసి సుఖంగా ఉండమని చెప్పాడా? చెప్పలే. ఆయన అక్కడే ఉంచవచ్చు, అవసరమైతే లోదెబార్లోనే ఉంచు, మాకీరు ఇంటనే ఉంచండి, ఆయనకి ఏం కావాలో అవన్నీ నేను పంపిస్తాను, ఆయన అక్కడే సుఖంగా భోజనం చేసి అందరితో పాటు కుశాలుగా ఉండమని చెప్పినాడా? చెప్పలే. ముందు తీసుకొని వచ్చాడు, తన భోజనం బల్ల దగ్గర కూర్చోబెట్టినాడు. ఇంకోటి, భోజనం బల్ల దగ్గర కూర్చున్నప్పుడు మనిషి ఎట్లా కనపడతాడు అంటే, మనిషి ఎక్కడి నుంచి ఎక్కడ దాకా కనపడతాడు భోజనం బల్ల దగ్గర కూర్చుంటే. ఇప్పుడు నేను ఇక్కడ నుంచున్నాను, మీకంటే నేనంటే మీ అందరికీ తెలుసు కాబట్టి నాకు ఒరిజినల్ కాళ్ళు ఉన్నాయో లేకపోతే కృత్రిమైన కాళ్ళు ఉన్నాయో మీకు తెలుస్తుంది. కొత్త వాళ్ళు వచ్చారనుకోండి ఎవరన్నా, వాళ్ళకి నాకు ఏ కాళ్ళు ఉన్నాయో వాళ్ళకి తెలుసుదా? ఎందుకు తెలీదు? వాళ్ళకి ఎందుకు తెలీదు? ఎందుకంటే ఈ బల్ల కవర్ చేస్తుంది కదా మొత్తం. నేను ఇక్కడి నుంచి ఇక్కడికే మీకు కనపడుతున్నా కానీ నాకు కింద కాళ్ళు మీకు కనపడుతున్నాయా? కనపడతలేదు. ఇది అంతా కూడా కవర్ చేసిందనమాట ఈ బల్ల యొక్క శ్రేష్టత అదే. కాబట్టి ఇప్పుడు దావీదు మెఫీబోషెతు అంగవైకల్యంగా ఉన్నా కానీ తీసుకొచ్చి తన బల్ల దగ్గర కూర్చోబెట్టినప్పుడు మెఫీబోషెతు యొక్క అంగవైకల్యం కనపట్టలే. ఇప్పుడు దావీదుకి ఎవరి ముఖం కనపడుతుంది? మెఫీబోషెతు యొక్క ముఖం దావీదు చూస్తూ ఉన్నాడు. ఆ ముఖమే కనపడుతుంది కానీ కింద భాగం కనపడతలేదు. ఒకసారి ఒక స్నేహితుడు ఒక బ్యాంకుకి వెళ్ళినాడు. బ్యాంకుకి వెళ్తే అక్కడ ఒక ఆఫీసర్ ఉన్నాడు అనమాట. ఆఫీసర్ అంటే తనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ ఆఫీసర్ ఎట్లున్నాడంటే చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, చాలా హైట్ ఉన్నాడు. ఇక్కడ కూర్చుంటే మనిషి ఇక్కడి నుంచి ఇక్కడ పైదాకా కనపడుతుంది, గంభీరంగా కనపడుతున్నాడు. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాడంటే అంత సౌందర్యవంతంగా ఉన్నాడు అనమాట. అలాంటి వ్యక్తితో మాట్లాడుతూ ఉంటే ఈ స్నేహితుడు ఏం చేశాడంటే, నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు నాయనా, నీకింత పర్సనాలిటీ, నీకు ఇంత సౌందర్యం ఉంది, ఇంత జ్ఞానం ఉంది. ఆల్రెడీ బ్యాంకులో మేనేజర్ కాబట్టి మంచి నాలెడ్జ్ ఉన్నట్టే లెక్క కదా. సో నువ్వు ఇక్కడ ఉండాల్సినవి కాదు, ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో పనిచేయాల్సినవి, ఇక్కడ ఎందుకు ఉండవు అని అడిగితే, ఏముందండి ఇది కూడా ఉద్యోగమే కదా, ఏడైనా ఉద్యోగం చేయాల్సిందే కదా అని అన్నాడు. ఈ మాట్లాడుకునే క్రమంలో ఈయన టాయిలెట్కి వెళ్ళాల్సి వస్తే ఆయన ఏం చేశాడంటే అక్కడ ఒక మెసెంజర్ని పిలిచాడు అనమాట. మెసెంజర్ని పిలవంగానే వస్తే 2 కర్రలు తీసుకొచ్చి ఆ 2 కర్రలు ఈ 2 సంకల కింద పెట్టి లెగుస్తూ ఉన్నాడు. అంటే ఇక్కడి నుంచి ఇక్కడ బాగానే ఉంది కానీ కింద భాగం మాత్రం అంగవైకల్యంతో ఉన్నాడనమాట. పైకి ఎంత సౌందర్యవంతంగా కనపడినా లోపల తనకున్న అంగవైకల్యం కనపడకుండా ఉంది. ఎప్పుడైతే పైకి లేచినాడో ఆ అంగవైకల్యం కనపడతా వచ్చింది. అందుకనే ఆయన బయటకు పోకుండా అక్కడే ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు. ప్రియులరా, దేవుని యొక్క భోజనపు బల్ల దగ్గరికి దేవుడు మనల్ని ఆహ్వానించినాడు. మనలో ఎన్నో అంగవైకల్యాలు ఉన్నాయి, మనం మంచివారము కాదు, అపవిత్రుల వంటి కార్యాలు చేసినాం, అపవిత్రుల వంటి ప్రజల మధ్యలో ఉన్నాం, మన క్రియలు ఏవి కూడా మంచివి కాదు. అలాంటి మన అంగవైకల్యాలు అన్నీ కూడా ఎప్పుడైతే దేవుని యొక్క బల్ల దగ్గరకు మనం తీసుకొని రాబడినామో అవన్నీ కూడా కప్పివేయబడతా వచ్చినాయి. మనలో ఏం కనపడుతుంది దేవునికి? మనలో ఉన్న మంచితనం దేవుడికి కనపడతా ఉంది, దేవుడు మనకు ఆపాదించిన పరిశుద్ధత దేవుడికి కనపడతా ఉంది. కానీ మన అంగవైకల్యాలు, మన బలహీనతలు, మన బలహీనతలు అవి ఏవి కూడా దేవుడికి కనపడతలా. దావీదుకి మెఫీబోషెతు యొక్క మనసు, మెఫీబోషెతు యొక్క ముఖము ఏ విధంగా కనపడతా వచ్చిందో మన పరమ దావీదు ప్రభువైన యేసు క్రీస్తు వారు, ఆయనకు కూడా మన యొక్క అంగవైకల్యాలన్నీ కూడా ఆయన చూడలేదు. మనల్ని రక్షించాలని దేవుడు ప్రేమించినటువంటి వాడిగా ఉంటా వచ్చినాడు. సొలొమోను రాజుగా ఉన్నప్పుడు షేబా దేశపు రాణి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఆయన భోజనపు బల్ల చూడాలని వచ్చింది. ఆయన భోజనపు బల్ల, అక్కడ ఉన్నటువంటి పరివారు వాళ్ళు ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారు, ఏ భోజన పదార్థాలు సొలొమోను తింటా ఉన్నాడో చూద్దామని ఆమె పరుగున వాళ్ళని తీసుకొని వచ్చిందనమాట. తీసుకొని వచ్చిన తరువాత సొలొమోను యొక్క భోజనపు బల్లను చూసినప్పుడు, దాని మీద పెట్టబడిన ఆహార పదార్థాలు చూసినప్పుడు ఆమె ఆశ్చర్యచకితురాలు అయిపోయింది. అమ్మో, నేను విన్నది చాలా తక్కువ, ఇక్కడికి వచ్చి చూసింది
ఎక్కువగా ఉంది, నేను చూసిన దాంట్లో సగమైనా చెప్పలేదు చెప్పిన వాళ్ళు నాకు అని ఆమె వాపోతా వచ్చిందనమాట. ఆ బల్ల దేవుని యొక్క ప్రేమను చూపిస్తూ ఉంది. కాబట్టి సొలొమోను కంటే శ్రేష్టమైన వాడు మన మధ్యలో ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకనే పాట పాడినాం, మోషే కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, జ్ఞానానికి మించిన వాడు. అట్లనే అహరోను కంటే, యోనా కంటే, వీళ్ళందరికంటే మించినవాడు మన ప్రభు, దావీదు కంటే మించినవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. కాబట్టి ప్రియులారా, ఇలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం కనుక ఈ దేవుణ్ణి మనము స్తుతించి ఆరాధించాలి. మన ప్రతి అంగవైకల్యాన్ని యేసుక్రీస్తు ప్రభువారిలో కొట్టివేస్తూ వచ్చినాడు. ఇంకొక మాట, అక్కడ ఉన్న మాట 7వ వచనంలో, నీవు సదాకాలము, ఆల్వేస్. సదాకాలం అంటే ఒక నెల, ఒక రోజు, ఒక సంవత్సరం, కొన్ని సంవత్సరాలైనా జీవితకాలం అంతా నీవు నేను మరణ భయము చేత భయపడుతున్నటువంటి మనము ఎన్నో భయాలతో ఉన్నాం. మనం అలాంటి భయాలన్నిటి నుంచి దేవుడు విడిపించి సదాకాలము ఆయనతో ఉండేటువంటి రాజ్యము కొరకై దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. కాబట్టి ఎల్లకాలము ఆయన్ని సేవించేటువంటి ధన్యత దేవుడు మనకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ మెఫీబోషెత్ యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు ఇట్లా దేవుడు ఎఫెసీ సంఘానికి పౌలు గారి ద్వారా పత్రిక రాపిస్తూ వచ్చినాడు. ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్, దేవుని యొక్క కృపా మహదైశ్వర్యమును బట్టి దేవుడు ఐశ్వర్యవంతుడు, ఆయన ఐశ్వర్యాన్ని మానవునికి చూపిస్తూ వచ్చినాడు. దావీదు మెఫీబోషెతుకు ఉపకారము చేయాలని ఉద్దేశించిన వాడై మాకీరింట లోదెబారులో ఉన్న మెఫీబోషెతును తీసుకొని వచ్చి తన యొక్క బల్ల దగ్గర ఆశ్రయం ఇచ్చి ఆయనకు సదాకాలము ఆయనతో కలిసి భోజనం చేసేటువంటి భాగ్యాన్ని దావీదు మెఫీబోషెతుకి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అట్లనే దేవుడు మనల్ని కూడా ప్రేమించి తన ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాలని, తన కృప మనకు చూపించాలని ఆయన మనల్ని కూడా ప్రేమించాడు. ఆయన బల్ల దగ్గరకు దావీదైతే మనుషులను పంపించాడు, కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయనే దూతలను పంపించలేదు, తన దగ్గర ఉన్న సైన్యాన్ని పంపించలేదు, లేకపోతే వేరే మనుషులు ఎవరిని పంపించలేదు. ఆయనే దేవుడై ఉండి భూలోకానికి మానవునిగా వచ్చి మనుషులందరి కొరకు ఆయన ప్రాణం పెట్టిన వాడిగా ఉన్నాడు. దావీదు తన అంతఃపురంలో నుంచి బయటికి వెళ్ళలేదు, దావీదు తన సామంతులను పంపించలేదు, దావీదు తన సింహాసనం నుంచి దిగి పరుగున పోయి మెఫీబోషెతు కోసం పనిచేయలే. కానీ ఈ పరలోకపు దావీదు పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చి సింహాసనాన్ని వదిలిపెట్టినాడు, అంతఃపురాన్ని వదిలిపెట్టినాడు, తనకున్న ఆధిక్యతలన్నీ వదిలిపెట్టాడు, ఈ లోకానికి వచ్చినాడు. ఈ లోకంలో మానవులందరి కొరకై ఆయన శ్రమను అనుభవించిన వాడిగా ఉన్నాడు. తలకు ముండ్ల కిరీటం, కాళ్ళల్లో చేతుల్లో మేకులు, పక్కలో బల్లెంతో పోటు, మోయలేని ఆ సిలువను మోసుకొని యెరూషలేం వీధులన్నీ తిరుగుతూ ఉంటే అవన్నీ కూడా రక్తసిక్తం అయిపోతూ వచ్చినాయి. ఇవన్నీ కూడా ప్రభు మన కోసం భరించినాడు. మన అంగవైకల్యాలన్నీ తీసివేయాలని, మనకున్న బలహీనతలన్నీ పోవాలని దేవుడు ఉద్దేశించిన వాడై మన కొరకు ఆ సిలువను ఆయన అనుభవించిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఇంత గొప్ప కార్యాన్ని దేవుడు మన కొరకై జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు చేసిన మేలులను మనం జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ఆరాధించినట్లుగా దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. మనందరం లేచి నిలబడి ఒక పాట పాడుకొని ఆరాధనలోకి వెళ్తాం.